ఎఫ్డీఐలపై ప్రతిష్టంభన నివారణకు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్షం సమావేశమైంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, అఖిలపక్ష సమావేశానికి ఏ పార్టీలు హాజరయ్యాయి? అయితే సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి? పార్లమెంటు సమావేశాలకు ఈ చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతిని పై నెలకొన్నటువంటి ప్రతిష్టను తొలగించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఈరోజు చొరవ చూపించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే నాయకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఎస్పీ, బీఎస్పీ, అదేవిధంగా డిఎంకి, ఇతర యూపీఏ బలపరిచే ఇతర పక్షాలన్నీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ప్రధానంగా ఈ సమావేశానికంటే ముందుగానే ఎస్పీ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమాజ్వాదీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ములాయం సింగ్ యాదవ్ కూడా ఆ సమావేశంలో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చర్చకు, ఓటింగ్ కు 184 నిబంధన కింద చర్చ, ఓటింగ్ జరిగే విధంగా గట్టిగా పట్టుబట్టనని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీతో పాటు బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ కూడా ఇదే విధమైనటువంటి హామీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ములాయం సింగ్ యాదవ్ పాల్గొనలేదు. ఆయన తరఫున సమాజ్వాదీ పార్టీ తరఫున రేవంత్ రమణ్ పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ తరఫున మాత్రం మాయావతి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో వాణిజ్య శాఖ మంత్రి ఆనంద్ శర్మ, అదేవిధంగా ఆర్థిక మంత్రి చిదంబరం కూడా పాల్గొన్నారు. యూపీఏ భాగస్వామ్య పక్ష నేతలు ప్రస్తావించే అనేక అంశాలపై ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేందుకు వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏ రకంగా ఇది లాభదాయకం అవుతుంది, ఎవరికి ఏ రకంగా నష్టం అవుతుందన్న అంశంపై ఇతర పార్టీలకు ఉన్నటువంటి అభ్యంతరాలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు గాను వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తానికి ఈ సమావేశం తర్వాత ఖచ్చితంగా 184 నిబంధన కింద చర్చ, ఓటింగ్ జరగాలనే అంశంపై బీజేపీ పట్టుబడుతుంది. యూపీఏ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, అదేవిధంగా మొన్నటి వరకు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి డిఎంకే కూడా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ సభ సమావేశాలను సజావుగా సాగకుండా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నాటకమని బీజేపీ విమర్శిస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా 184 నిబంధనల కిందనే ఈ అంశంపై చర్చ జరగాలని పట్టుబడుతుంది. చర్చ జరగాలి, అదేవిధంగా ఓటింగ్ కూడా జరగాలని పట్టుబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ, ఈ యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం 193 నిబంధనల కింద కేవలం చర్చకే పరిమితం అవుతామని చెప్పి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. అయితే ఈ ప్రతిష్టంభన నెలకొనేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో అనేక అంశాలపై అనేక పార్టీ నేతలంతా వ్యక్తం చేసే అభిప్రాయాలకు వారి యొక్క అనుమానాలను నివృత్తి చేస్తారా, ఏ రకంగా నిర్ణయం ఉంటుందన్న అంశం మాత్రం ఇంకా చూడాల్సి ఉంది. అయితే ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ మాత్రం ఒకవేళ 184 నిబంధన కింద గనక చర్చ జరిగే అవకాశం గనక ఉన్నట్లయితే సభ నుంచి వాకౌట్ చేసేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ విధంగా ప్రభుత్వానికి గండం గట్టెక్కే విధంగా సహాయపడేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 184 నిబంధనల కింద చర్చ జరగాలి, అదేవిధంగా ఓటింగ్ కూడా జరగాలని అంశంపై పట్టుబడుతుంది. ఒక బీజేపీ పట్టుబట్టినట్టుగా గనక ఓటింగే జరిగే అవకాశం గనక ఉన్నట్లయితే వీరు కనుక వాకౌట్ చేస్తే సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ సింపుల్ మెజార్టీతో, సాధారణ మెజార్టీతో ప్రభుత్వం ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్కారం ఉంది. అయితే ఆ పరిస్థితి ఉన్నట్టుగా మాత్రం అంతగా ఇక్కడ వాతావరణం కనిపించట్లేదు. సమావేశాలు సజావుగా సాగుతాయి అనే అంశంపై మాత్రం ఇంకా అనుమానాలు తీరలేదు. ఈ విధంగానే ఈ ప్రతిష్టంభన నెలకొనేందుకే అవకాశం ఉంది. అయితే ఈ ప్రతిష్టంభన తొలగించి సమావేశాలు సజావుగా సాగేందుకు మాత్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా. ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలను కూడా సముదాయించడం, వారిని సర్ది చెప్పడం, అదేవిధంగా వాళ్ళని విశ్వాసంలోకి తీసుకుని ఈ సమస్యకు అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ధన్యవాదాలు సమాచారం అందించినందుకు.